తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టాలని రాహుల్ ఆదేశించారు. మరి జిల్లాల్లో ఆ నియామకాలు సజావుగా జరిగే అవకాశం ఉందా లేదా? కొన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవులు చేపట్టేందుకు సీనియర్లు ఎందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు? ఆసక్తికర కథనం మీకోసం. టీ కాంగ్రెస్ ప్రక్షాళన దిశగా పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీ కాంగ్రెస్ బలోపేతంపై సీరియస్గా దృష్టి సారించింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. పనిలో పనిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా నియమించబోతోంది. ఈ నెల 10వ తేదీలోపు డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశించారు. దీంతో టీపీసీసీ నాయకత్వం జిల్లా అధ్యక్షుల నియామకాలకి కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటై 2 ఏళ్లు గడిచాయి. అయినా ఇప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికన మాత్రమే కాంగ్రెస్కు అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఏడాది క్రితం కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలని ప్రయత్నించారు. అప్పట్లో సభ్యత్వాల కోసం జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించారు. వారే డీసీసీ అధ్యక్షులు కూడా అవుతారన్న ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని తీసుకుంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుదీర్ఘకాలంగా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుని హోదాలోనే నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకాల సందడి ప్రారంభం కావడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను ఇన్నాళ్లు శాయశక్తిలా పనిచేశానని, కొత్తగా ఎవరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన వారికి పూర్తిగా సహకరిస్తానని ఆయన చెబుతున్నారు. తద్వారా తనకు మళ్లీ జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇటీవల ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ స్థానంలోనే కాంగ్రెస్ గెలిచింది. 9 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు కాంగ్రెస్ ఓటమికి కూడా కారణాలు అనేకం. ఈ క్రమంలో రాహుల్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించడానికి పీసీసీ ముఖ్యులు రంగం సిద్ధం చేశారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం నాయకులు పోటీ పడుతూ ఉంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పైరవీలు కూడా చేస్తూ ఉంటారు. అయితే డీసీసీ అధ్యక్షుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నప్పటికీ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దగా పోటీ పడడం లేదు. చిన్న జిల్లాలకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అనేది నామోషిగా వారు భావిస్తున్నారట. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, నరేష్ జాదవ్, ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన గండ్రత్ సుజాత, సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తదితర ముఖ్య నేతలున్నారు. వీరిలో రామచంద్రారెడ్డి మంత్రిగా, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం విభజిత జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సుముఖంగా లేరట. ఇక మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యునిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. అందువల్ల ఆయన కూడా డీసీసీ అధ్యక్ష పదవి తన స్థాయికి చిన్నది అని భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక మిగిలింది నరేష్ జాదవ్, గండ్రత్ సుజాత, సోయం బాపురావు మాత్రమే. వీరిలో ఒకరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ మాత్రమే సీనియర్లు. ముథోల్ కాంగ్రెస్ టికెట్ దక్కన నారాయణరావు పటేల్ రెబల్గా పోటీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా బాధ్యతలు నిర్వహించిన మహేశ్వర్ రెడ్డి సొంత జిల్లా బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో రామారావు పటేల్కి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కూడా వద్దంటే మహేశ్వర్ రెడ్డి ఆశీస్సులున్న ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కవచ్చునట.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన ప్రేమ్ సాగర్ రావు మాత్రమే ముఖ్య నేత. కాంగ్రెస్ టికెట్లు దక్కని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి టీఆర్ఎస్లో చేరగా మాజీ మంత్రి బోడ జనార్దన్ వేరే పార్టీ పక్షాన పోటీ చేసి కాంగ్రెస్కి దూరమయ్యారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించాలని భావించే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాత్రమే స్వీకరించాలని కోరుకోవడం లేదట. మంచిర్యాలలోనే మరికొందరు సీనియర్లు ఉన్నారు. వారిని కాదనుకుంటే ప్రేమ్ సాగర్ రావు భార్య సురేఖకు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇకపోతే ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పాల్వాయి హరీష్ కుమార్ ఉన్నారు. సక్కు ఎమ్మెల్యేగా ఉండడంతో పాల్వాయి హరీష్కు అవకాశం ఉంటుంది. అయితే ఆసిఫాబాద్లో సక్కు గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత విశ్వప్రసాదరావు పేరు కూడా జిల్లా అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ ఇంకా చాలా మంది నేతలు ఉన్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా పరిచయం ఉన్న నేతల సంఖ్య మాత్రం తక్కువే. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఉమ్మడి జిల్లాలో పేరు పొందిన సీనియర్లు ఎవరూ చిన్న జిల్లాలకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావడం లేదు. పార్టీని నడిపించడం భారమని కూడా వారు భావిస్తున్నారట. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులైతే తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా బాధ్యతలు చేపట్టడానికి వారు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డీసీసీ అధ్యక్ష పదవులకి సీనియర్ల ఆసక్తి చూపడం లేదని తెలియడంతో ద్వితీయ శ్రేణి నేతలు పలువురు తెరపైకి వస్తున్నారు. సీనియర్ల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరు నియమితులవుతారన్నది ఉత్కంఠగా మారుతోంది.